వెల్కమ్ టు ఎంజీ టీవీ. రైతులకు జీవనాడి అయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయండి. సీఎం గారు నూజివీడులో ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. మాజీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి చిన్నం రామకోటయ్య చాట్రాయి మండలంతో పాటు 8 మండలాలలో రైతాంగానికి ప్రజలకు జీవనాడి అయిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎవరికి ఉపయోగపడకుండా మధ్యలో నిలిపివేశారని, ఈ కాలువ పూర్తి చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మాజీ శాసనసభ్యులు ఇండిపెండెంట్ అభ్యర్థి చిన్నం రామకోటయ్య అన్నారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నర్సాపూర్ ఎన్ఎస్పీ కాల్వ వద్ద నుండి ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చీపురుగూడెం వరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలు వెంబడి రైతులతో మోటార్ సైకిళ్లపై భారీ ప్రదర్శన నిర్వహించారు. నర్సాపురం వద్ద ప్రత్యక్ష దైవం సూర్యునికి కొబ్బరికాయలు కొట్టి జగనన్నకు గుర్తు చేద్దాం కార్యక్రమాన్ని రామయ్యకోట ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుండి దాదాపు 30 కిలోమీటర్లు చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వెంబడి గ్రామాల్లో ప్రయాణించి చీపురుగూడెంలో తమ్మిలేరుపై నిర్మించిన వంతెన వద్దకు చేరుకుని పరిశీలించారు. ముఖ్యమంత్రికి గుర్తు చేద్దామన్న ఈ కార్యక్రమానికి వందలాదిగా తరలివచ్చిన రైతులకు రామకొయ్య మాదుగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనకు జీవనాడి అయిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా మధ్యలో నిలిపివేసి ఎవరికి ఉపయోగపడకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిరుపయోగంగా అట్టిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాల్వ పూర్తి చేస్తే దాదాపు చాట్రాయి మండలంతో పాటు మిగిలిన 8 మండలాలలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, తాగునీరు సమృద్ధిగా అందించవచ్చని, ఈ కాలువ పూర్తి చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నవంబర్ 17న నూజివీడు వచ్చినప్పుడు లక్షల మంది రైతుల సాక్షిగా ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చనుబండ మాజీ ఎంపీటీసీ ములకలపాటి శ్రీనివాసరావు, చాట్రాయి మాజీ గ్రామ సర్పంచ్ కోట జోషి, చిన్నంపేట మాజీ ఎంపీటీసీ కలపాల రమేష్, కొమ్ము సుజనారావు, చీపురుగూడెం ఎంపీటీసీ మేకల చందు, అల్లూరి ప్రభాకర్, దారా విజయ సుందర్రావు, మార్తమ్మ, వందలాది రామకోటయ్య అనుచరులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిలబెట్టుకోవాలనే జ్ఞానోదయం వస్తుంది అనే ఉద్దేశంతో ఇంతమంది వచ్చారు. కాబట్టి ప్రభుత్వానికి ఇంకా మేము విన్నవిస్తూనే ఉన్నాం. మీకు ఫిబ్రవరి వరకే టైం ఉంది. మీరు హామీ ఇచ్చారు, మీరు ఎన్నుకున్నది 5 సంవత్సరాలు మాత్రమే. మీరు హామీ ఇచ్చింది మీరు అధికారం ఉన్నప్పుడు పూర్తి చేస్తారని. మళ్ళా ఎవరికి అధికారం వస్తుందో మనకు తెలీదు. కాబట్టి మీరు హామీ ఇచ్చిన పనులు మీరు అధికారంలో ఉండగానే పూర్తి చేయడం అనేది విజ్ఞత. ఇప్పుడు మీరు చెప్పేది పంచాయతీ ఆఫీసులకు వచ్చి బోర్డులు అంటిస్తా ఉన్నారు, ఇంటింటికి తిరిగి చెప్తా ఉన్నారు. కానీ ఇంటింటికి తిరిగినప్పుడు పోలవరం ఎత్తిపోతల పథకం ఎందుకు మీకు గుర్తు రాలేదు, ఎందుకు మీరు చేపట్టలేకపోయారు, ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు అనే విషయం కూడా చెప్పమని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పకపోతే మీకు ఇంతకీ 10 రెట్లు ప్రజలు వచ్చి బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి, రైతు సోదరులకి, నాయకులకి, నా మిత్రులకి, ఆప్తులకి, ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తవుతుందని, చింతలపూడి వాళ్ళు పూర్తి చేయకపోతే మనం పూర్తి చేసుకుందాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు.